ఏదైతే జనాలు ఈ రోజు గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, షేర్ మార్కెట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కానీ వాళ్ళపైన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తలేరు. ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారో దాని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే వచ్చిందో దానికి 100 times మీ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతకన్నా ఎక్కువ వస్తుంది అనమాట. కానీ చాలా మంది వాళ్ళ పైన చేయరు. అంటే మీ పైన చేయడం అంటే అట్లాంటి బుక్స్ చదవడము, కోర్స్ కొనుక్కోవడము, పర్సనాలిటీ డెవలప్మెంట్, పెద్ద పెద్ద వర్క్ షాప్స్ అటెండ్ కావడము, ఇవన్నీ మీ పైన ఇన్వెస్ట్మెంట్. మీకు ఒకటే చెప్తా, బాండ్ పేపర్ మీద రాసిస్తా, ఈ రోజు నా దగ్గర కార్, బంగ్లా, ఆస్తి అన్ని లాగేసుకోండి, నన్ను దేశంగాని దేశంలో పోయి వదిలేసేయండి, అక్కడి నుంచి కూడా నేను ఎదిగి నేను చూపిస్తా. ఎందుకంటే నా దగ్గర అన్ని లాగేసుకున్నారు, కానీ నా నాలెడ్జ్ ని, నా కాన్ఫిడెన్స్ ని, నా స్కిల్స్ ని లాగేసుకోలేరు. ఎందుకంటే అది నా అసెట్స్, ఈరోజు డెవలప్ చేసుకోవాలి అవి. ఓకే, బిల్ గేట్స్ ఎవరైతే ఉన్నారో 50 books per year అనేది అతను చదువుతాడు. అండ్ మార్క్ జుకర్బర్గ్ 1 book per week అనేది ఫినిష్ చేస్తున్నాడు ఈ రోజు. అందుకోసం చెప్తున్నాను, గొప్ప వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అవుతున్నారు అంటే అట్లాంటి క్వాలిటీస్ వాళ్ళు ఈ రోజు అడాప్ట్ చేసుకున్నారు ఎక్కువ. అందుకోసం వాళ్ళు గొప్ప వాళ్ళు అనేది అవుతున్నారు. మీరు 1 month సేవింగ్ చేసి నేను మిలియనర్ అయిపోవాలి అంటే కాలేరు. 3 days జిమ్కి వెళ్ళిపోయి అర్నాల్డ్ లాంటి పర్సనాలిటీ నాకు కావాలి అంటే కాదు. అలానే మీరు ఒక 1 hour టైం ఇచ్చి చైనీస్ అనేది నేర్చుకున్నారు అనుకోండి, చైనీస్ లాంగ్వేజ్ మొత్తం వచ్చేస్తుందా? రాదు. పవర్ఫుల్ స్టేట్మెంట్ ఏంటంటే సక్సెస్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ యువర్ డైలీ హ్యాబిట్స్, ర్యాండమ్ యాక్టివిటీస్. అంటే సక్సెస్ మన డైలీ అలవాట్లు ఏవైతే మనం పాటిస్తున్నామో ఆ అలవాట్ల ద్వారానే మనం సక్సెస్ఫుల్ అవుతాం. అంతేగాని ఏది పడితే అది పొద్దున్న దాకా చేసుకుంటే చూస్తే ఆ అలవాట్ల ద్వారా మనకు సక్సెస్ అనేది రాదని దాని అర్థం.